May it be filled with new adventures and good fortunes. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్ పెద్దమ్మా. ఆవిడేదో ఎదురుగానే ఉన్నట్టు చెప్పారేంటి? నిమిషమైనా విందాం, ఆగండి. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉద్యోగస్తులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మనందరం మరింత కష్టపడి ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా చెల్లెలు తిలోత్తమ ఆలోచనల్ని అందరూ పంచుకుందాం. జస్ట్ ఒక్క మాటతోనే అప్రిషియేట్ చేస్తుంది. ఈ క్యాసెట్లనేమో చాలా వరకు ఈయమ్మనే మెచ్చుకున్నట్టుంది. ఎందుకుండదు బాబు గారు? అమ్మ చూడమ్మా, అమ్మ చూడమ్మా, ముగ్గేస్తుంది. చూడు 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 చూడు. చూడు 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 చూడు. ఉండండి అమ్మలారా, పాలు తీసుకొచ్చి తాగిస్తానుండండి. ఈ బొమ్మలతో ఆడుకోండి. పండగ ఏంటో గాని పని పడింది వీళ్ళకి. అలా అనుకుంటే ఎలా బ్రో? అలుపు వస్తుంది. ఇంకేమనుకుంటున్నారు? ఫన్ బ్రో. యూర్ రైట్ విక్రాంత్. సరదాగా జరుపుకుంటే ఎన్ని గంటలైనా ఆనందంగా ఉంటాం. ఏంటవి? తింటారత్తయ్యా? పేడ ఉండల్ని మైసూర్ బోండాలన్నట్టు హాసినక్క ఎలా చెప్తుందో చూసారా? పేడ ఉండాలి అనకూడదు సుమనా, గొబ్బెమ్మలు అనాలి. అంత భద్రంగా పట్టుకొచ్చారెందుకు? అమ్మవార్లని మర్యాదపూర్వకంగానే తీసుకురావాలి కదత్తయ్యా. అమ్మవార్లా? ఎక్కడున్నారు? అల్లుడికి అర్థమయ్యేటట్టు చెప్పండి. సుమ్మి, పాలిటివ్వు, పిల్లలకి తాగిస్తాను. సి అత్తయ్యా, ఈ గొబ్బెమ్మని గౌరీమాత, ఈవిడ్నేమో కాత్యాయని దేవి అని అంటారు.
పెద్ద గొబ్బెమ్మని గోదాదేవి అంటారు. పేడకు కూడా పేర్లు పెడతారా? బ్రదర్, వానరులే నరులయ్యారు, మనకే పేర్లు పెట్టడం మొదలుపెట్టారు. లక్ష్మీదేవికి ఇష్టమైన గొబ్బెమ్మలకి పేర్లు ఉండవు అని ఎలా అనుకుంటారు? ఎస్ బ్రో, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల్ని పెడితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. మా వదిన రాలేదు, నేనొచ్చాను పండక్కి. నువ్వు వాగరా. అల్లుడు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకయ్యా. పగలు కూడా బెంబేలెత్తిపోతే మీరేం మగాళ్ళయ్యా? వచ్చింది విశాలాక్షనయ్య, గుర్తుపట్టనట్టు భూతం అంటావు ఎందుకు? వాతం పెరిగింది మనిషికి. ఏంటలా చూస్తున్నారు? ఈ లెక్క ఏంటనా, ఈ మొక్క ఏంటనా? రెండింటికి నువ్వే సమాధానం చెప్పు గారడి పాప. ముందు మొక్క గురించి చెప్తా. ఇది కొండపిండి కొమ్మ. భోగి మొదలుకొని కనుమ వరకు ఎక్కువగా నూనెలు, తీపి, మసాలాలు, కారాలు తింటారు కదా. దీన్ని కూడా తినాలా విశాలాక్షి? తినాలక్క. మనకి గడ్డి పెట్టాలని ఇలా ప్లాన్ చేశారు మమ్మీ. అనయ్య, కొండపిండి ఆకుని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పండగ రోజుల్లో డైట్ చేయం, ఇష్టానుసారంగా తింటే లివర్ పైన భారం పడుతుంది. అది వేగంగా డీటాక్స్ అవ్వాలంటే కొండపిండి ఆకుని వాడాలి. అవునల్లుడు, కిడ్నీలో రాళ్ళు కూడా కలిగి ఇన్స్టెన్స్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సోదరు విశాలాక్షి, ఆయుర్వేద అవతారమూర్తిగా పండుగ పూట అడుగుపెట్టడం శ్రేయస్కరం. గొబ్బెమ్మలు పెట్టండి. ఆరోగ్య సూచికగా అమ్మ కొండపిండి మొక్కని పెడుతుంది. గొబ్బెమ్మ పాటలు పాడండి. పాటలు పాడుకుంటూ కూర్చుంటే పండుగ అయినట్టే పిన్ని. పేడని కూడా ఇంత ప్రేమగా చూసుకుంటే నవ్వుతారు. చూసుకోవా? చూస్తానక్క. మొబైల్ కాదు చూడమన్నది. నిన్ను చూస్తూ ఉంటే నీకు దిష్టి తగులుతుందని చూడలేదు. ఏమైంది? పిల్లలకి రేగుపళ్ళు పోసాక పాయసం తినిపించాలి బాబుగారు. మట్టి కుండలో స్వీట్ చేయాలనుకున్న వదిన ఆశని ముక్కలు చేసింది ఈ రాక్షసి. పగిలింది గుండె. గుండె పగిలినట్టు చెప్తారేంటి మీరు? నీకేం తెలుసు పిల్లల బాగోగులు? నేను మాత్రం కనలేదా? అలా అంట వింటక్క. ఇంక చాలా ఆపండి. మాట మాట పెరిగి గొడవ చేసుకునేలా ఉన్నారు. మీ ఆవిడకి చెప్పండి బావగారు, హ్యాపీ న్యూ ఇయర్ అనగానే కళ్ళు తిరిగినట్టు చేసింది.
ఏంటి అని అడిగితే కడుపొచ్చిందని అబద్ధాలాడి 2 రోజుల్లోనే నవ్వుల పాలైంది. నోరు మూసుకుంటావా? అయ్యో, నేనన్న దాంట్లో తప్పే ఉందని బులిబాబు గారు. మా అక్కకి తోడు హాసినక్క కూడా కడుపు మీద చేయి పెట్టుకుని రేపటి నుంచి పొట్ట పెద్దదవుతుంది చూడండి అన్నట్టు షో చేశారు. నాటకాలాడి లేని గర్భాన్ని ముక్కలు చేసినప్పుడే ఏమనలేదు కాని ఇప్పుడు 10 రూపాయల కుండ పగిలితే వచ్చిందండి రోషం. నేను ఎలాంటి పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చిందో నీకేం తెలుసు? నాకంతా తెలుసక్క. ఎక్కడ నాకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందో అని తోటికోడలైన హాసినక్క నువ్వు నాటకాలాడారు. సుమన, అలాంటి నాటకాలు 6 నెలల తర్వాతైనా బయటపడతాయి కదా. మా అక్క తెలివైంది బావుగారు. రేపు నిజం బయటపడుతుందనే లోపు ఎక్కడ్నుంచో బిడ్డను తీసుకొచ్చి నేను కన్న బిడ్డ అన్నదంటే అలా ఎవరు చెప్పరు. పైకంటారు గాని మీరు చేయలేదా? మీరు చెప్పలేదా వీళ్ళ కూతురు గానవి నా బిడ్డ అని? నోర్మోయ్ సుమన, ఇప్పుడు గొడవ జరగాలనే ఇలా వాగుతున్నావు కదూ? మీ ఆయన తీసుకొచ్చిన ప్రస్తావనకి వివరణిస్తున్నాను. నువ్వు ఫీల్ అయితే నేనేం చేస్తానక్క? బావగారు రాముడైతే మావారు మటుకు దొంగ. కృష్ణుడంటే బాగుంటుందేమో, అలా చెప్పమంటారా? సుమన, నువ్వింకేం చెప్పకు. పిల్లల తల మీద రేగిపళ్ళు పోసి ఆశీర్వదించే రోజు పెద్దవాళ్లు గొడవ పడితే బావుండదు. పైగా పండుగ. మీలాంటి కుబేరులకి ప్రతిరోజు పండుగనే బావుగారు. పిల్లలకి భోగిపళ్ళు పోయటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నరదృష్టి, గృహపీడ నివారణ కలుగుతుంది. అంతేకాకుండా బదరీ ఫలం అని పిలువబడే ఈ రేగిపళ్ల చెట్ల వద్దే నరనారాయణులు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఫలాల్ని తింటూ తపస్సు చేసేవారంటారు. దేవదేవుడు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వారు తపస్సు చేస్తుంటే బదరీ ఫలాలను ముక్కోటి దేవతలు నరనారాయణుల తల మీద కురిపించారు. వావ్! ఆనాటి సంఘటనకి ప్రతీకగా ఇప్పుడు పిల్లల్ని నారాయణుడుగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చిందనుకుంటా. ఇంకో విషయం చెప్పనా మీకు? -15 డిగ్రీల దగ్గర నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని నిలబడగలిగే చెట్టు ఏదైనా ఉందంటే అది రేగిపళ్ళ చెట్టు మాత్రమే. సూపర్ అల్లుడు! మీరందరూ రేగుపళ్ళు పిల్లల మీద పోస్తారు. నేను ఆల్రెడీ పెట్టిన రేగుపళ్ళలా కనిపించడానికి రంగు వేసిన కెమికల్ బాల్స్ విశాలాక్షి నెత్తిమీద పడగానే గారడి పాప చుట్టూ అంటుకుపోయి కేకలు పెడుతుంది. విన్నావా మమ్మీ? భోగిపళ్ళ వైభోగ ఘనత చెప్పుకుంటే ఇంకా చాలా ఉంది బావుగారు. ఒక్క మంచి మాట అయినా చెప్తే వినాలనుంది సుమన. చెప్తావా? నేను చెప్పను. తెలిస్తేనే కదా చెప్పగలదు సుమన. తల పై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది. భోగి పళ్ళను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.
ముందు మా పిల్లలకి పోయినివ్వు. ప్రతిదానికి ముందుంటావు. సుమనా, నైవేద్యం అయినా సరే ముందు అమ్మవారికి పెట్టాకనే మనం తింటాం కదా. ఈ పిల్ల దేవత అయ్యుంటే అలాగే చేసేవాళ్ళం కాదు కదా. అనుకుంటే ఆనందపడుతుందంటే అనుకుందాం సుమనా. నీ ఎగతాళిని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది ఏం లేరు గాని వదినా, భోగి పళ్ళు పోయండి. ఉలూచి నెత్తిన పోయటానికి మీరు కూడా నా పక్కనుండాలి. నెలల పిల్ల ఉలూచి, జాగ్రత్తగా చూసి వేయండి చిల్లరా. నా కూతురికి చిల్లర వేయమంటున్నావు పిన్ని? ఆస్తి లేదని అంత చీప్ గా మాట్లాడతావా? పోయమ్మనే, నేనేమన్నానే? చూసి వేయండి చిల్లరా అని అన్నావా లేదా? దాని ఉద్దేశం దెబ్బ తగిలాగుంది, జాగ్రత్త అని అర్థమమ్మా. పైకో మాట లోపల ఇంకో మాట అనుకుంటే నాకు తెలియదు అనుకుంటున్నారా? హే సుమనా, నువ్వు భోగి పళ్ళు పోస్తే పోయి, లేదంటే పక్కకు వెళ్ళు, మేమే పోస్తాం. నా బిడ్డ కూడానా? పోస్తాం, తప్పే ఉంది. నేను ఊరుకుంటే నా కూతుర్ని కూడా దత్త తీసుకుని నన్ను ఆనందని చేసేలా ఉన్నారు మీరు. సుమన, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. పూలు పళ్ళు కలిపిన కాయిన్స్ గురించి చెప్పింది అత్తయ్య. చిల్లర అన్నందుకు ఫీల్ అయినట్టుంది సుమన. చేంజ్ అనండి, లేదంటే కాయిన్స్ అని అనండి. అలా అంటే పర్లేదు. నీతో విసుగొస్తుందే సుమ్మి. దోమ అంటే ఇంకోలా అనిపిస్తోంది నీకు. కానివ్వండి అమ్మలారా. అవతల తిలోత్తమం ఎదురు చూస్తుంది, ఎప్పుడెప్పుడు మా అమ్మనెత్తినా భోగి పళ్ళు పొయ్యాలా అని. నీకు కూడా కోరికగా ఉంది కదా నమ్మక? రుచికం లేదు, ఏం లేదు, పోండి. అమ్మే రుచికం రుచికం అంటూ వాళ్ళంతా పచ్చిగా చేశారు కదరా. అబ్బా ఆగండి, ఎద్దులయ్యా. వృశ్చికం ఎక్కడుందో చేపెట్టి చూడు. అలాగే మీరు చేయి చేసుకున్నది చాలు. తేలు కుడితే కుట్టింది గాని ఇంకొకసారి మీరు కొడితే నేను పోయేలాగున్నాను. ఎటు పోయినదో మరి ఆ వృశ్చికము? ఈ పాటికి చచ్చే ఉంటుంది. నా మొగుడే సగం చచ్చాడు, అది బతుకుంటుందా? కమాన్ ఎద్దులయ్యా. వస్తాను మాత. వెళ్ళండి. నమస్కారం. పదండి మాత. దిస్ ఇస్ ఫర్ యూ. పద. అమ్మా వల్లభా, కూర్చోరా. అమ్మా, ఆర్ యు ఓకే? ఫ్యామిలీ ప్యాక్ అయ్యాక ఓకే అంటావేంటి మమ్మీ? అమ్మా మా అమ్మ విశాలాక్షి నిన్ను అమ్మా అని పిలుస్తుంది. నీ బిడ్డగానే భావించావు, ఇప్పుడు పంపించేస్తావా మాత? మా అత్తయ్య తన తల మీద భోగిపళ్ళు పోయగానే ఏం జరిగిందో తెలుసు కదయ్యా. జరిగేదంతా మంచికే అనుకో మాత. నాకు తెలియకుండా ఏదైనా జరిగితే నేనేం చెయ్యలేకపోయానన్న బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నైని, విశాలాక్షి కూడా నీ బిడ్డే కాబట్టి తనకేదైనా జరిగినా నువ్వు ముందుగా తెలుసుకోలేకపోతున్నావు అనుకో. నాన్న అమ్మ అనకపోయినా పర్వాలేదు, తనని బిడ్డగా కూడా చూడను. తను క్షేమంగా ఉంటే చాలు. అమ్మల్ని కన్నా అమ్మ, బిడ్డలు కన్నా అమ్మ, ఈ ఇద్దరి మధ్య విభేదం. నేనేం విశాలాక్షితో పోట్లాడట్లేదయ్యా, తను బాగుండాలనే చెప్తున్నాను. నైని, పండగ కూడా పూర్తి కాలేదు. ఆడపిల్లని అప్పుడే ఇంట్లో నుంచి పంపించేస్తావా? అమ్మ విశాలాక్షి ఉంటేనే వీళ్ల అమ్మ ఎవరో తెలుస్తుంది మాత. ఏమన్నావయ్యా? అదే గాయత్రమ్మ గురించి తెలుస్తుంది అంటున్నాను మాత. ఎలా తెలుస్తుంది? రేపో మాపో జరగబోయే సంఘటనలే సమస్యని, దాని వెంట పరిష్కారాన్ని తెచ్చిపెడతాయి.
అయితే విశాలాక్షిని పంపించడమే మంచిది. వద్దు బాబు గారు, గాయత్రమ్మ గారి గురించి తెలుస్తుందని ఎద్దులై అన్నాడు కదా. ముగ్గురు ఇంట్లోనే ఉండాలి. అంబా శివశంబా సంతోషం మాత. పత్రాలు అందుకోండి అయ్యా, పత్రాలు అందుకోండి అమ్మా. అన్నా కూడా ఆకులే తీసుకోండి. ఆ ప్రసాదం ఎప్పుడు పెడతారు? అందరూ ఆకులు పట్టుకుంటే వడ్డించేదెవరు? విశాలాక్షి తీసుకొస్తుంది కదా పాయసం కుండా. కాలుతుందమ్మా, జాగ్రత్త. అరిటాకు మీద పెట్టుకుని వచ్చాను కదమ్మా. విశాలాక్షి, మంటని పుట్టించిన నువ్వు షరతు పెట్టి ఎవరికి మంట పెట్టిస్తావో? విక్రాంత్ బాబు, నిజం చెప్పడానికి ఆలోచించే వాళ్ళు కూడా ఈ పూట అవకాశం లేదు. పిడకల మీద వండిన పాయసాన్ని ఎలా తింటారో ఏంటో. చిట్టి, నువ్వు తినకపోతే మానే. అలా కాదు వదినా, నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి అలా చెప్తుంది. అలా ఎలాగవుతుంది? నిజం చెప్పాల్సిందే. అయితే తినాల్సిందే. అబద్ధం చెప్తే నిజంగా ప్రాణం పోతుందా? ఈ పిల్ల మాటలు నమ్ముతావా మమ్మీ? పాయసం తినిపోదాం. హలో మాస్టారు, పాయసం పడ్డ ఆకు నాకేసి పోవాలని అనుకుంటున్నారేమో. ప్రశ్న అడిగాక అబద్ధం చెప్పినా అసలేమీ చెప్పకపోయినా ఇంటి ముందు టెంట్ పడుతుంది. ఎందుకు? ఎందుకేంటయ్యా, మీ అమ్మనో మీరో పుట్టుకోమంటారు కాబట్టి. రే, మా ప్రాణాలంటే నీకంత చులకనైపోయాయా? అత్తయ్య, విశాలాక్షి మాటని మీరు నమ్మకపోతే ముందు మీకే వడ్డిస్తారు, మీరే తినేయండి. నేనే ముందు పోవాలనా? కాటిక గూటిక క్లారిటీగా చెప్పండి. ఎందుకంత భయపడతారు? ఏ విశాలాక్షి, నా కొట్టించు చెప్తా. ఆరాటంగా ఉంటే ఆకలి తీరదు. నిదానంగా ఉంటేనే ఒక్క ముద్దైనా తృప్తిగా తింటావు. ఇది పాయసం కాదు, అబద్ధం చెప్తే శార్థకర్మలకి పెట్టే పిండమవుతుందని కబుర్లు చెప్పావు కదా. అవునో కాదు తేల్చుకోవటానికి తింటున్నాను. మీకొచ్చే ఆలోచనలు ఇంకెవరికి రావనుకుంటాను. విశాలాక్షి అలా చేస్తుందా? చేస్తే గీస్తే మీరు చేస్తారు గాని. ఏయ్, మేము ఆ కొండ జోలికే పోలేదు, తనే తీసుకొచ్చింది. మీకంతా అనుమానంగా ఉంటే ఎద్దులయ్యే రుచి చూస్తాడు. ఆజ్ఞ తల్లి. అంబా శివశంబా. ఎలా ఉంది ఎద్దులయ్యా? బాగు బాగు. సోదరి, నువ్వు వడ్డించడం ఏదైనా తినడం అయింది. మరి అతన్ని ప్రశ్న అడగాలి కదా. నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో తేలిపోతుంది. అలాగే సోదరా. ఎద్దులయ్యా, అమ్మా, నీ గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే నీ కుటుంబం గురించి అడుగుతున్నాను. నీ భార్య పేరేమిటి? నా ధర్మపత్ని నామధేయము సుయాస.
ఏంటయ్యా నీకు పెళ్ళాం కూడా ఉందా? సహచరి లేకపోతే కడదాకా ఏ స్నేహం ఉండను పొడుగుమాత. అరే ఇన్నాళ్ళు నేను ఎద్దుని మొద్దుని అనేవాడివి, నీకు ఫ్యామిలీ ఉందని చెప్పనే లేదు. ఇప్పుడెందుకు చెప్పాడనుకున్నారు? ఆ సుయాసిని ప్రయాస లేకుండా ఇక్కడికి చేరుస్తారు చూడండి. ఇక అప్పుడు ఇది ఇల్లు కాదు, హాస్టల్ అవుతుంది. మేం తప్ప ఇంకెవరూ రారులే. ఎద్దులయ్య నిజం చెప్పినందుకు తనకేం కాలేదన్న విషయాన్ని గ్రహించండి. మంచిది, నేను తింటున్నాను, కానీ నన్నే అడగండి, నా కూతురికి పాలివ్వాలి. ఏనా చూడు. హే కావాలా కావాలా చూడు. బులిబాబు గారు, మీరేనా ఇక్కడున్నది? నీ కంటికి వేరేలా కనిపిస్తున్నానా? నమ్మలేకపోతున్నానండి. ఉలిచి బాబా దగ్గర కూడా వెళ్ళేవారు కాదు, అలాంటిది తనని ఎత్తుకొని ఆడిస్తున్నారంటే ఆశ్చర్యం కన్నా ఆనందమే ఎక్కువ ఉంది. ఇందులో అంత వింతేం లేదు. రేపటి నుంచి పసిపాప బాధ్యతలు నేనేగా తీసుకోవాల్సింది. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మంచిదని దగ్గరికి తీసుకున్నాను. అయితే నన్ను స్వేచ్ఛగా ఉండనిస్తారా? అంతేగా, నువ్వు ఫ్రీ బర్డ్వి. ఉన్నట్టుండి నా మీద ఇంత దయ చూపిస్తున్నారెందుకో తెలుసుకోవచ్చా బులిబాబు గారు? నీకెలాగూ దయలేదు కాబట్టి రేపట్లోగా నువ్వు దయ చేస్తే మంచిదని. అర్థం కాలేదు. సుమన, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. నేనండం లేదు, విక్రాంత్ ఉద్దేశాన్ని నీకు అర్థం అవ్వాలని చెప్పాను. నేనెందుకు ఇల్లు వదలాలి? నువ్వు వెళ్ళకపోతే నేను ప్రాణాలతో ఉండను కాబట్టి. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? సుమన, నీ మనసులో మాట ఏంటో చెప్పాక ఎవరైనా ఇబ్బంది పడతారు. ఎందుకని బాబు గారు? మీ తమ్ముడికి నా చెల్లెలు అన్యాయం చేయబోతుందని తెలిసాక? నిజమే కదా నాయనే, చాలా బాగా చెప్పారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకరి మీద ఒకరికి అంత ప్రేముంటే ఒకే తల్లి కడుపున పుట్టిన మేమిద్దరం ఎలా ఉండాలి? మీరు మంచిగా ఉన్నా సుమన ఉండట్లేదు కదా వదినా. అది అనవసరం విక్రాంత్ బాబు. అలా అనుకుంటే మీ బ్రో నాతో ప్రాణానికి ప్రాణంగా ఉండి కూడా, నా ప్రాణమైన అమ్మగారి జాడ తెలిసి కూడా నాకెందుకు ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్నారు? అబ్బా, ఎంత కరెక్ట్ గా అడిగావక్క. బావగారు, మీ తమ్ముడికి సపోర్ట్ చేయటానికి వచ్చిన మీరు మా అక్కడిగిన ప్రశ్నకి జవాబిస్తారా ఇవ్వరా? మేమెందుకు పోతాం? ఎక్కడికి పోరా? నరకానికి పోనక్కర్లేదత్తయ్యా. ఈ పాటికి నడవడానికొచ్చిన గాయత్రత్తయ్య కోసమైనా వెతుక్కుంటూ వెళ్లాలిగా. ఇదిగో వస్తోంది, అదిగో వచ్చిందని చెప్తూనే ఉన్నారు, కాని రావడం లేదు. తీసుకురావడం లేదు అంతే. అవునొదినా, విష్ తన పెద్ద బిడ్డను చూశానని చెప్పకనే చెప్పాక ఇంకా రాదేమోనన్న అమాయకపు ఆలోచనలెందుకు? చూశానన్నాడు కానీ ఎక్కడా ఎప్పుడో చెప్పలేదు కదా. అడిగితే కూడా చెప్పలేదు. పాయసం తిన్నాక ఒకే ప్రశ్న అడగమన్నారు, అడిగారు, దట్స్ ఆల్. రేపు అడగచ్చు కదా. అడిగితే మాత్రం మీరేం చెప్తాడనుకుంటున్నారు? ఎందుకు చెప్పడే?
పెద్దదిన పునర్జన్మలో ఎలా ఉందో ఏంటోనని ఎంత ఆతృతగా ఉందనుకున్నా అందరికీ. అయితే ఏమడుగుతావు పిన్ని? చెల్లికే ఇప్పటి వరకు చెప్పనివాడు ఇప్పుడు మనం అడిగితే చెప్తాడా? అవును కదా, మనకెందుకు? నాకు కావాలి. పెద్దమ్మనా? ఆవిడ నేను చేసుకుంటానురా. మీరు తలుచుకుంటే ఎవరిని ఏమైనా చేయగలరు. నేను కావాలన్నది విశాల్ చెప్పే సమాధానం. ఏదో కారణం ఉండే చెప్పకుండా ఉన్నాడేమో. మా ఆయన అన్నట్టు అడిగినా లాభం లేనప్పుడు మన అల్పానందమే మిగులుతుంది. కానీ మేం విడిచిపెట్టాం కదా, ఖచ్చితంగా నిజాన్ని రాబడతాం. వీళ్ళు విడిచిపెట్టేలా లేరే. ఎంత దారి మళ్లించాలని చూసినా గాయత్రి అత్తయ్య గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాని విశాలంటే అప్పుడేం చేస్తారు? గాయత్రక్కని చేతుల్లోకి తీసుకుంటాను. అదెలా సాధ్యం వదినా? అవును మమ్మీ, నాకు కూడా అర్థం కాలేదు. రే వల్లభ, కొందరికి తెలివి ఉంటుంది, ఇంకొందరికి జ్ఞానం ఉంటుంది. కానీ పనులవ్వాలంటే కావలసింది చాకచక్యం. అది నాకుంది. ఎంతుంది? అదే అత్తయ్య, ఏదో చాకుతో పాటు చక్యం కూడా ఉంది అని అంటున్నారు కదా. పెద్దమ్మా, నాకు తెలిసిపోయాక తడబాటు బెదురుపాటు ఎందుకు? విశాలాక్షి, గారడి చేసే నువ్వు మాకు మేలు కూడా చేస్తావని అనుకుంటున్నాం. ఏంటేంటేంటి? విశాలాక్షి వెళ్లి తిలోత్తమ అత్తయ్యకు గాయత్రి పాపే నీ కన్న కూతురని చెప్పమంటున్నావా? అలాగే చెప్పాలి పెద్దమ్మా. చూసావా విశాల్, మొన్న కొప్పు అంటించింది, ఇప్పుడు కొంపే అంటించేస్తుంది. అయ్యయ్యో, ఇప్పుడేం చేయాలి? పెద్దమ్మా, కంగారు పడకుండా ముందు నేను చెప్పేది పూర్తిగా విను. గాయత్రి పాపని విశాల్ నాన్న కన్న కూతురని చెప్తూనే వాళ్ళను అయోమయంలో పడేయాలి. విశాలాక్షి, నిజం చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు నాన్న, నా మీద పడి అరుస్తారు. నీకేంటి సంబంధం? నేనే నాన్న కన్న కూతురని చెప్తారు కాబట్టి. ఎలాగెలాగెలాగా? జుట్టు పీక్కునేలా ఉన్నా నేను. నిన్ను కన్న కూతురని ఎలా చెప్పమంటావు? గాయత్రి పాపని కదా కన్నది. కానీ మీరు ఆ రోజు గుళ్ళో కన్నది నన్ను. నిన్ను కన్నడం ఏంటి తల్లి? వదిన ఆగు. మనం గుడిలో విశాలాక్షిని చూడలేదని చెప్తుంది. ఎలా చూసాం? గాయత్రి పాపలా చూశారు. ఏంటి? ఏంటమ్మా నువ్వు అనేది? అవును నాన్న, జీవం అందరి ముందు నిజమే చెప్తూ గాయత్రి పాప వైపు చెయ్యి చూపించాడు. అయితే తన ప్రాణం పోకపోవడానికి కారణం అప్పుడు గాయత్రి పాపలా అతనికి కనిపించి దారి మళ్లించింది నేనే. నువ్వు కన్న కూతురు గాయత్రి నీ దగ్గరుంటే నేను గారడీ చేస్తూ గాయత్రిలా కాస్త ముందుకు వెళ్ళి జీవానికి కనిపించాను. అంటే అప్పుడు గాయత్రిని నేనే కదా. ఇప్పుడు కూడా నువ్వే గాయత్రి అన్నా తప్పలేదు. ప్లాన్ అర్థమైంది విశాల్. అవును వదినా, విశాలాక్షి చేసే మ్యాజిక్. మమ్మీ ఏమంటావు? బ్రో, విశాలాక్షి గారడీ చేస్తుందని అందరికీ తెలుసు కదా. బ్రోకి పెద్దమ్మలా కనిపించిందేమో. కనిపించింది సరే, కానీ ఏ రూపంలో? చిన్నపిల్లలా అంటే అర్థం కాదా? చెవుడా? చెవుల్లో ఏమైనా సీసం పోయాలా మీకు? చిన్నపిల్లైనా రూపం ఉంటుంది కదా. మాయా రూపం పెద్దమాత.
నేను మొన్ననే చెప్పాను మా అమ్మ ఇంటికి బిడ్డలా వస్తుంది అని. అర్థమైందా ఇప్పటికైనా? అమ్మా తల్లి విశాలాక్షి, నీకు చేతులెత్తి మొక్కుతాను, నువ్వు శ్రీశైలం పోయిరమ్మా. ఈ భ్రమేంటో భ్రాంతేంటో తికమకగా ఉంది. చూసే కళ్ళను బట్టి నేను కనిపిస్తాను. వెళ్ళొస్తాను. త్వరగా వెళ్ళమ్మా, నువ్వు ఉండకు, ఇక్కడ మెంటలెక్కిపోతుంది. నాన్న వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అమ్మా, నిజం చెప్పిన నాన్నని ఇబ్బంది పెట్టకండి. ఎవరి తెలివితో వాళ్ళు ఆలోచించండి, అర్థమవుతుంది. వెళ్ళొస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. కబుర్లు చెప్పేంత టైం లేదు. మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. పాప చేతులు కాళ్ళు పట్టుకుంటే నూనె రాస్తాను. చలికాలం కదా, ఒళ్ళు పొడిబారుతుంది. తను నీలా నాలా అనుకున్నావా? పాము పిల్లే, ఆ చర్మం వేరు, కుబుసం విడుస్తుంది. ఇప్పుడప్పుడే చీకటి పడదులేండి, ఎందుకంత భయపడతారు? తనని నువ్వేం చేస్తావనని భయంగా ఉంది. నెరళ పిల్లకి ఇష్టం వచ్చినవి వాడితే అలా? ఇలా అంటున్నారు కదా, మరి నేను వెళ్ళిపోతే ఉలూచిని బంగారంగా చూసుకుంటానని ఎలా చెప్పారు? నువ్వు పోయి చూడు. ఇంకేం చూస్తాను నేను లేనప్పుడు? మీకన్నా విశాల్ బావగారు 1000 రెట్లు నయం. గారడి పిల్ల విశాలాక్షిలో కూడా వాళ్ళమ్మని చూసుకుంటున్నారు. మీరు ఉన్నారెందుకు? నన్ను కన్న తల్లి తిలోత్తమని కూడా చూడబుద్ధి కాదు నాకు. మీ బుద్ధి అలా ఉంది. ఎవ్వరేమనుకున్నా ఐ డోంట్ కేర్. పేగుతో పాటు అన్ని తెంచేసుకుంది మా అమ్మ. ఏదైనా పంచుకునేదంటే అది వల్లబాబురోతోనే. నిన్ను కోడలుగా చూస్తుంది గాని నన్ను కొడుకుగా చూడదు. మరి నేను మీకేదో అన్యాయం చేస్తున్నానని నా మీద కోపడింది కదా అత్తయ్య. నీకంటూ ఆస్తేం లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు తన ఆధీనంలో ఉండాలి. అదే నువ్వు నలతప్పావనుకో, ఆనందంతో నేను కాదు మా అమ్మే నిన్ను గిరగిర ఎత్తుకొని తిప్పుతుంది. నేను వాంతులు చేసుకోవాలంటే మీరేగా కారణమవ్వాలి. నాకు అలాంటిదే ఉండదే. నీ చేష్టలు చూస్తే చాలు డోకొచ్చేస్తుంది. హేళన చేస్తే వచ్చేదేమీ లేదు కానీ ఆస్తి కలిసి రావాలంటే మనిద్దరం కలిసిపోవాలండి. మా అక్క కూడా ఇద్దరు కాపురం చేసుకుని ఉలూచికి తోడుండే వారి గురించి కాస్త ఆలోచించమనింది, గుర్తుందా? పావులకి పాలు పోసి పెంచినా అవి కాటేసే వెళ్ళిపోతాయి. నా కూతురు అలా కాదు. పిచ్చిదానివా? ఇప్పుడు ఉలూచి పిల్ల మాత్రమే. రోజులు గడిచే కొద్దీ ఎంత పెద్ద పాముగా మారుతుందో ఊహించుకుంటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఉలూచి పాప పెరిగి పెద్దయ్యే కొద్దీ అదృష్టం కలిసిస్తుంది. ఎలా? ఇప్పుడు చెప్పను బులిబాబు గారు, భవిష్యత్తులో మీరే చూస్తారు. నీకు భవిష్యత్తు కూడా ఉందనుకుంటున్నావా? మా అక్కని మించిపోయే శ్రీమంతురాలయ్యే అవకాశం నా జాతకంలో ఉంది. పగటి కలలు కంటున్నావా? అందుకే పూర్తిగా చెప్పాలనిపించలేదు. కొంచెం ఓపిక పట్టండి. ముందు పాపకి పాలు పట్టు, ఊహల్లో తేలిపోవద్దు. ఏదో విషయం చెప్పబోయి ఆపేసింది. అది ఉలూచి పాపకి లింక్ అయి ఉందనుకుంటా. ఏమై ఉంటుంది? ఇక్కడెక్కడ పడినట్టు కనిపించట్లేదే. మమ్మీ, చిన్న మరదలు దిష్టి హారతి తీసుకుని వస్తుంది. గాయత్రక ఫోటోకి చూపిస్తూ 3 సార్లు తిప్పి దిష్టి తీయమను. అలాగే రా మరదలా. వెయిట్ చిట్టి, దేవుడికిచ్చిన హారతి తీసుకుందరు. అత్తయ్య, కెరోసిన్ వాసన ఎక్కడి నుంచో రావట్లేదు. మీ చీర కొంగు కాస్త తడిగా ఉంది, ఒకసారి చూడండి.
అవును, నా చీర మీద కిరోసిన్ పడింది. దురంతరా, ఉలుచిని తీసుకో. హాసిని పెట్టించిన బరుక్కి నీ దాహం ఇంకా తీరనట్టుంది కదా మమ్మీ. ఏంటోరా, కొంచెం ఉంటే గాయత్రక్కకు చితి పేర్చిన చోటే నేను కూడా బూడిదైపోయేదాన్ని. సాయంత్రం పూట పూజ చేసి హారతి పళ్ళెంతో నా పెళ్ళాం వస్తుందనుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ రాజా, మే ఐ కమ్ ఇన్? ఏయ్, లోపలికొచ్చి మళ్ళీ అడగడం ఎందుకు? నేను లోపలికి రావాలా అని మర్యాదగా అడిగాను. అదే విశాల్ గాని చెల్లి గాని మీ పీకల మీద కాలు పెట్టడానికి పర్మిషన్లు అడగరు. ఏంటి వాగుతున్నావు? మీరు వాగింది మీకు చూపిద్దామని ఉపద్ఘాతమిచ్చా. ఏం చూపిస్తుంది మమ్మీ? చూడాలని ఎంత ఆశ టెంగురంగడికి. జస్ట్ సెకండ్. ఈసారి వాటర్ తాగాల్సింది మా వారు. తాగండి. ఎవరు షూట్ చేశారు వీడియో? నేను కాకుండా ఇంకెవరు తీసినా ఈ పాటికి కొదమ సింహంలాగా చెల్లి విరుచుకు పడేది. ఇంతకీ ఈ విషయం తెలుసా? తెలీదు. తెలియకూడదనే నేనే హారతి పళ్ళెం పట్టుకుని చిట్టి కన్నా ముందొచ్చి హల్చల్ చేశాను. ఐ సీ. నీకంతా తెలిసి మాతో ఆడుకున్నావన్నమాట. ఇది పక్కన పెట్టండి. మీ మీద కిరోసిన్ ఎలా పడిందో తెలుసా? ఓహో, గెస్ చేయగలరా? ఎవరు? గాయత్రి అత్తయ్య. ఏంటలా మూతులు తిప్పుకొని చూసుకుంటున్నారు? పెద్దమ్మ వచ్చిందా? ఎప్పుడో వచ్చింది డూడ్. జోకులేకు. కిరోసిన్ అయితే వేసిందా లేదా? మమ్మీ, పెద్దమ్మ పని అయి ఉంటుంది మమ్మీ. షట్ అప్. రామ్మా. అద్దిరవ్వన్నా, ఎలా మ్యాచ్ అయిందో చూసారా? చూస్తూనే ఉన్నాం. అంతకుమించి ఏం చేస్తారమ్మా? ఏం చేయమంటావురా? గురువుగారికి మీరు ఫలమో పుష్పమో ఇవ్వాలనుకుంటున్నారా? లేదు, ఆశీర్వచనాలు మాత్రం కావాలి. రేయ్, మహాత్ములకి తారతమ్యాలు ఉండవు. అందరికీ మంచి జరగాలనే కోరుకుంటారు. నైని, శుభముహూర్తం వస్తుంది. వస్త్రదానం చేయి నైని. ఓం చంద్ర సహోదరై నమః. లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుడి సమక్షంలో ఈ సమర్పణ చేస్తున్నట్టుగా భావించి గాయత్రమ్మ గారి చేతుల మీదుగా మా చిరుదానాన్ని స్వీకరించండి స్వామి. దీర్ఘ సుమంగళీ భవ. విశాల, నయని మీ అమ్మని ఎత్తుకోలేదు, సాక్షాత్తు లక్ష్మీదేవినే ఎత్తుకుంది. పాప మహర్జాతకురాలని మీరు మరోసారి చెప్పారు స్వామి. పెద్దయ్యాక అపర కుబేర్రాలు అవుతుంది కాబోలు. కానీ మీరు చూడలేరు. ఎందుకు? అప్పటిదాకా మీరు బతుకుంటారా? ఏయ్, మా మమ్మీని 100 కాదు కదా, 70 ఏళ్ళైనా బతకనిచ్చేలా లేవే నువ్వు.
బ్రో, గురువుగారి ముందు మనం వాదులాడుకుంటే బాగోదు. సుమనా, నువ్వు కూడా దానం చేయాలని ఏదో తీసుకొచ్చావు కదా, గురువుగారికి సమర్పించు. మన్నించాలి స్వామి, నేను మీ పాదాల మీద వీటి నుంచి నా ఈతి బాధలు కరువు కష్టాలు పోయేలా ఆశీర్వదించమని అడుగుదామనుకున్నాను. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను. అదేంటే తీసుకొచ్చినవి గురువుగారి పాదాలకి అర్పించవా? లేదు పిన్ని, ధనలక్ష్మీదేవికి ఇద్దామనుకుంటున్నా. ఆవిడెవరు? ఏం సాధించావే నువ్వు? మొహం చిట్లించుకొని చూడకు, పగిలిపోతుంది దవడ. నా చెంపే వెళ్ళ చాకిరేవు బండనుకున్నారా? ప్రతి వాళ్ళు ఉతికేసిపోవాలనుకుంటున్నారు. నైని వదిన ఉతికింది, నేను ఆరేస్తా నిన్ను. గొడవ పెట్టుకోవడానికి మీరు గదిలోకి వచ్చే పనైతే మీరు రాకండి, వెళ్ళిపోండి. నేనెక్కడికి వెళ్ళాలి? ఇది మా బ్రో ఇల్లు. బ్రో బ్రో అని మీరు పిలిచే విశాల్ బాబు గారు మీ అమ్మకి పుట్టిన వాడేం కాదు. అదే నేననుకోండి, మా అక్కకి తోడ పుట్టిందాన్ని. ఇది మా అక్కిల్లు. మీకన్నా నాకే ఎక్కువ హక్కుంటుంది. ఉండడానికి కాదే, వండడానికి కూడా పనికిరావు నువ్వు. నీకు హక్కుందని చెప్పుకోవడం కన్నా పెరట్లో ఉండే కుక్కకుండే గౌరవం కూడా నీకు ఇవ్వరని చెప్పుకో. నిజమని చప్పట్లు కొడతారు, చెంప మీద కొట్టడం తగ్గిస్తారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? పరిష్కారం ఏంటని అడుగుతున్నా. దేనికి? నీ పిచ్చికి. నేను చేసింది మంచి పనే. గాయత్రి పాప గొప్పగా బతికే ఛాన్స్ ఉందని అందరూ పొగుడుతూ ఉంటే ఉప్పు కలిపిన జమ్మి చెట్టాకులు నల్ల నువ్వులు నెత్తినేసి నా కష్టాలు తొలగిపోవాలని అనుకున్నాను. నువ్వు చేసినవి అప్పులు కాదు, ఘోరాలు, పాపాలు. అవి ఎంతో మంది నీకిచ్చిన శాపాలు. అనండి, ఇంకా అనండి. మీరు ఎన్ననుకున్నా నాకేమీ కాదు. నేనిన్నేమనడం లేదు. కొంచెం బుద్ధి జ్ఞానం పెంచుకొని మసలుకుంటే బాగుంటుంది అంటున్నాను. బుద్ధి జ్ఞానం లేకపోయినా ఆస్తిపాస్తులుంటే చాలు, గొప్పవాళ్ళుగా గుర్తిస్తారు. డబ్బు కొట్టేస్తే దొంగవవుతావు, సంపాదిస్తేనే కింగు అవుతావు. అంతేగాని వంటగదిలో పోపు సామాన్ తెచ్చి పసిపిల్ల మీద పోస్తే పిచ్చిదానివే అవుతావు. ఏమైనా నేనే కదా అయ్యేది. నువ్వే నష్టపోతావు. మరింకే, వదిలేయండి. ఆ పిల్ల మీద నువ్వులు పోసినంత మాత్రాన మీరెవరూ నవ్వుల పాలు కాలేదే. నీ పిచ్చి చేష్టలకి నన్ను చూసి నవ్వుతున్నారే. నీ పెళ్ళం ఎందుకు ఇలా చేస్తుందని. పక్కవాళ్ళు నేను మీ భార్యనని గుర్తుపడుతున్నారు కానీ మీరు మాత్రం గుర్తు కూడా చేసుకోవటం లేదు. నిన్ను తలుచుకోవడానికి మించిన పాపం లేదు. మంచిది. నువ్వు ఇక్కడ నిర్లక్ష్యం చేసినా నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. గాయత్రి పాప గనక నువ్వు చేసిన పనికి భయపడిపోయి జ్వరం తెచ్చుకుంది అంటే ఈ ఇంటికి అంబులెన్స్ వస్తుంది. పిల్ల జ్వరానికి అంత హడావిడెందుకో? అంబులెన్స్ పాప కోసం రాదు, నీ శవాన్ని తీసుకెళ్ళడానికి వస్తుంది. అలాగే. దమ్మకన్నట్టు పెట్టే. ఇంత భద్రంగా తాళం వేసి పెట్టారంటే ఇందులో విలువైంది ఏముందో మరి. విలువ కట్టడానికి దీన్ని బయటకు తీయలేదు దురంధర. తాళానికి కూడా గుడ్డ కట్టుందంటే ఓపెన్ చేయాలా వద్దా అది కూడా ఆలోచించండి. బాబుగారు ఇక్కడికే తీసుకొచ్చారంటే దీని గురించి అందరికీ తెలియాలేమో విక్రాంత్ బాబు. అలా అయితే పర్వాలేదు వదినా. లేదంటే కొందరి కోరికలు తీర్చుకోవడానికి విలువైన వాటిని వాడుకున్నట్టు అవుతుంది. రే విక్రాంత్, నిజానికి ఈ బాక్స్ ఓపెన్ చేస్తే
రకరకాల ఇబ్బందులు రావచ్చు. అయినా సరే వెనకడుగు వేయొద్దని విశాల్కి చెప్పి తీసుకురమ్మన్నావు. అయితే ఖచ్చితంగా దీన్ని తెరిచి చూడాల్సిందే. ఓపెన్ చేయండి బావగారు. గురువుగారు, ఇప్పుడు వెనక్కి తీసుకెళ్తే నిరాశగా ఉంటుంది విశాల. అనుమతి అవసరం లేదు, తెరిచి చూడు. గత జన్మలో అమ్మగారి ప్రాణాలు తీసిన ఈ రాక్షసికి మళ్ళీ ఈ చీరను ముట్టుకోవడానికి మనసులో వచ్చిందో. చీర తీసుకోగానే డల్ అయిపోయారేంటత్తయ్యా? ఇన్నాళ్ళు గాయత్రక్క జ్ఞాపకాల్ని తలుచుకునేవాళ్ళం కదా సుమనా. ఇప్పుడు ఈ చీరని పట్టుకోగానే అక్కనే పట్టుకున్నట్టు అనిపిస్తోంది. పట్టుకోవాలని చీర పట్టుకున్నారు కదమ్మా. ఏం పట్టుకోవాలని? డమ్మక్క కూడా అప్పుడప్పుడు విచిత్రంగా మాట్లాడుతుంటుందిలే. మరీ నువ్వు దిగులు పడిపోకమ్మా, చిక్కిపోయేలా ఉన్నావు. 6 నెలలు ఉపవాసం చేసినా తగ్గదత్తయ్య. స్టీల్ బాడీ చాలా స్ట్రాంగ్ విక్రాంత్. అయ్యో అక్క, మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపించింది నీకు? అమ్మా, బాధపడకు, ఊరుకోండి. మీరు కాబట్టి ఓదారుస్తున్నారు. నాకైతే ఆ చీరతోని ఈ హంతకురాల్ని ఊరేయాలనిపిస్తుంది. కన్నీళ్ళొస్తుంటే చెప్పొదినా, ఖర్చు తీసుకొస్తాను. ఎదుర్ అలా అడగకూడదే, తెచ్చివ్వాలి. అవసరం లేదులే, అత్తయ్య కొంగుంది కదా. చూసింది చాలత్తయ్యా, బాబుగారికి ఇచ్చేయండి, పెట్టెలో పెడతారు. తిరిగి ఇందులో పెట్టి తాళం వేయడానికి తీసుకురమ్మనలేదు పెద్ద మరదలా. ఇంకేం చేద్దామని? చివరి జ్ఞాపకాన్ని కూడా పాడు చేయకండి. సుమంగళిగా వెళ్లిపోయిన గాయత్రీదేవి మళ్లీ పునర్జన్మ ఎత్తింది. ఈ ప్రశ్న తిలోత్తమ అత్తయ్యని ఎందుకు అడగలేదు మీరు? ఏమని? గాయత్రి అమ్మగారి జ్ఞాపకాలని హాల్లోకి తీసుకురమ్మన్నప్పుడు. స్టోర్ రూమ్ కీసు వల్లభన్నయ్య వాళ్ళు దొంగతనంగా తీసుకెళ్లారు, కానీ అక్కడి నుంచి
ఏ వస్తువు పోలేదు. మనకి డౌట్ వచ్చాక అమ్మ వచ్చి ఈ బాక్స్ ఒకసారి తీసుకొస్తావా అని అడిగింది. తిరిగి ఎందుకు క్వశ్చన్ చేయలేదు బ్రో? విక్రాంత్, అమ్మ కేసు క్లోజ్ అయిపోయాక మళ్ళీ ఈ చీరను బయటికి తీస్తే ప్రాబ్లం వస్తుందని తెలుసు. ఎవరికి ప్రాబ్లం వస్తుంది? మా అమ్మని హత్య చేసిన వాళ్ళకి. ఎవరు హత్య చేశారనుకుంటున్నారు? అనుమానం ఉంటే ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చేవాడిని కదా నాయని. బ్రో, నీకెంత తెలుసు వదినకు కూడా అంతే తెలుసు అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే మీరిద్దరూ మాట్లాడుకోండి. లేదు అంటే ఒకరికొకరు తెలియకుండా అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళినప్పుడు అనుకోని పరిణామాలు జరగొచ్చు. అర్థమవుతుంది. అత్తయ్య, అమ్మగారి చీరను చేతుల్లోకి తీసుకుని గాయత్రి పాప మెళ్ళలో ఎందుకు వెయ్యాలనుకుందో అర్థం కావడం లేదు. అమ్మ పేరు ఉంది కదా అని. బ్రో, పెద్దమ్మ పేరున్న పాపని ఎన్ని రోజులు ఎగతాళి చేసేవాళ్ళు. ఇప్పుడెందుకు చీర కప్పి సన్మానించబోయారని వదిన ప్రశ్న. రేయ్, సడన్గా ఇలా అడిగితే నేనైనా సమాధానం చెప్పాలి కదా. సరే బాబుగారు, ఈ విషయం వదిలేయండి. హాసినక్కెందుకు అమ్మవారు పోన్నట్టు ఊగిపోయింది? అంటే హాసిని వదినకి అమ్మోరు తల్లి మైకంలోకి వచ్చినట్టు నటించాల్సిన అవసరం ఏంటి బ్రో? నటించేలా ఉంటే చేతులతో అమ్మ గొంతుని ఎందుకు బిగిస్తుంది? నటించకపోతే అత్తయ్య ప్రాణాల్ని అమ్మవారే ఎందుకు తీస్తారు? అవునా బాబుగారు? ఆఫ్కోర్స్. అంటే ఇక్కడ హాసినక్క మనసులో ఏం ఆలోచించి అలా చేసిందో, అత్తయ్య ఈ చీరని ఎందుకు బయటికి రప్పించిందో, గాయత్రి పాపం మీదనే చీర ఎందుకు వెయ్యాలనుకున్నారో, ఈ 3 విషయాలు ఒంటికి పెట్టుకోక. రే, నువ్వుండు, నన్ను మాట్లాడినివ్వు. నువ్వు మాట్లాడితే అర్థం కావు. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలు నా దగ్గరున్నాయి కదా అత్తయ్య. ధర పెరిగిపోయి 25 లక్షలు లాభమే వచ్చుంటుంది. అమ్మేస్తావా ఏంటి? ఎంత జాగ్రత్త చేసినా ఎవరైనా తీసేస్తారేమోనని భయంగా ఉందత్తయ్య. నెల దాటేదాకా పండగలేమీ లేవు కదా, బ్యాంక్ లాకర్లో పెడదామనుకుంటున్నాను. నీ అకౌంట్లో డబ్బులే లేనప్పుడు లాకర్ సౌకర్యం ఇవ్వరు సుమనా. అయ్యో, అలాగా బావగారు? ఏం పర్వాలేదు, నా లాకర్లో పెట్టు. మీ దగ్గర పెట్టుకుంటే అవి నావెలా అవుతాయి అత్తయ్య? నీ సైజుకి మా మమ్మీ సైజుకి తేడా లేదు. నీ నెక్లెస్ మా మమ్మీ గొంతుకు పడుతుందా? ఇడియట్. అవును మమ్మీ, గాజులు చేతుల్లో దూరతాయా? రే ఫూల్. అరే, నువ్వంత స్ట్రాంగ్ గా ఉన్నావని చెప్తున్నాను మమ్మీ. చిన్న మరదలు మరీ సన్నగా లేదు. యూస్లెస్ ఫెలో. ఎలా మాట్లాడాలో కూడా తెలీదు నీకు. వీడి మాటలకేం గాని ఆ నగల్ని నా లాకర్లో పెడతాను. మూట కట్టు. నేను కడతాను మమ్మీ. సరే బావగారు, ఇక్కడ సంతకం పెట్టండి అత్తయ్య. ఏంటిది? నా నగల్ని మీరు తీసుకుని మీ లాకర్లో పెట్టబోతున్నారని 2 ముక్కలు రాసి ఒక సంతకం గీకేయండి. అమ్మ నా చిట్టి మరదలా, గట్టి బుర్రేనిది. మా మమ్మీకి దగ్గర అమ్మివే.
ఆ మాత్రం తెలివితేటలు ఉండకపోతే విక్రాంత్తో ఎలా నెట్టుకు రాగలదురా? సుమన, ఇటివ్వు. పెదబాబు గారు, మీ ఆటోగ్రాఫ్ కూడా. ఓ వై నాట్. ఏదో సాధించిన వాళ్ళ ఫీల్ అవ్వకు. జాగ్రత్తగా బ్యాంకుకి తీసుకెళ్లి లాకర్లో పెట్టాలి. తేడా వస్తే మనకు మోగుతుంది బ్యాండ్. అరగంట తర్వాత వెళ్దాంలే మమ్మీ. ఇదిగో మరదలా, తీసుకో. మమ్మీ నువ్వు ఇట్రా. గాయత్రమ్మా, ఏంటమ్మా ఈ చిలిపి పనులు? గత జన్మలో నువ్వు 100 మందికి దానం చేశావు. పునర్జన్మలో ఈ నగల దొంగిలించటం ఏంటి తల్లి? నా మాట వినకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావంటే ఈ కార్యం వెనుక ఏదో సహేతుకమైన కారణమే ఉండి ఉంటుంది. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా. ఈ మిగిలిన నగలు చిట్టి మాత గదిలో ఉండాలి. ఎదులయ్యా, చూసావా తీసావా? ఒకరు తీయడం చూచి తినపుత్రా. ఎవరు తీశారు? ఎలా చెప్పాలి విశాల్ బాబు? సరిగ్గా చెప్పు చాలు. త్వరగా చెప్పు. వాళ్ళెవరో చెప్తే కీళ్లు విరగొట్టేస్తాను. తమరే కుంటుతున్నారు, ఇంకొకరెందుకండి తోడు మీకు? ఏయ్ నువ్వు ఆగ. ఏయ్ నువ్వు చెప్పు, ఎవరు తీశారు నగలు? ఏ విధంగా చెప్పమందు అయ్యా? పర్లేదు ఎదులయ్యా, ఉన్నదున్నట్టు చెప్పు. మాలో ఆ దొంగ ఎవరో తెలిస్తే ఇక నుంచైనా జాగ్రత్త పడతాం. వాళ్ళని ఒక దెబ్బ కొట్టిన ఫీల్ అవ్వకండి. ముందు ఆ దొంగ ఎవరో తేల్చిపారండి. చెప్పవయ్యా నువ్వు. ఎవరో కాదు మాతలు, గాయత్రమ్మ తీసినది. ఏయ్, ఎక్కడ దాచావి నగలు? నీకేమైనా పిచ్చా? పిల్లలకి బంగారం అంటే కూడా తెలీదు, ఎందుకలా అరుస్తావు? చెప్పలేవక్క, ఈ కాలం పిల్లలు ముదిరిపోయారు. ఏయ్ చెప్పు, ఎక్కడ పెట్టావు? ఏయ్ ఏంటిది లోపల? సుమన,
పొరపాటే చిట్టిమాత. పెద్దవాళ్లే తీసుంటారు, చిన్నపిల్లల్ని అనడం ఎందుకు? వాళ్ళు తీసుకుని అలా దాచుకోగలరా? చెప్పరేంటమ్మా? రే, మమ్మల్ని డిగ్రేడ్ చేయాలని చూస్తున్నావు కదూ? మాకంటూ టైం వస్తుందిరా. అసలు అకౌంటే లేకపోతే లాకర్ ఏ బ్యాంక్ ఇస్తుంది? కరెక్ట్ గా అడిగింది పాపం. సమాధానం చెప్పండమ్మా, చెప్పండి. అకౌంట్ ఉండేది సుమన, కానీ గాయత్రక్క పునర్జన్మ ఎత్తాక వాటిని ఫ్రీజ్ చేశారని చెప్పాను కదా. ఓ, మర్చిపోయాను నేను. అలాంటప్పుడు నా నగలు మీరెక్కడ దాస్తారు? చెప్పాగా, బోడిగుండు కొట్టించే చోట అని. రేయ్, కోడలి సొమ్మును తినేంత ఆశపోతులం కాదురా మేము. సుమన, నీ బంగారం నీ దగ్గరే భద్రంగా పెట్టుకో. మేమడగం, మనకెందుకు మమ్మీ ఒకరి సొమ్ము? పద. థ్యాంక్స్ పులిబాబు గారు, మీరే గనక. చాలు చాలు, పొగడ్తలు నాకు పడవు. నీ ఇష్టం వచ్చిన చోట తవ్వుకుని పెట్టుకో. జ్వరంతో ఒళ్ళు కాలిపోకూడదని ధూపం వేయడానికి తెచ్చే నిప్పుల్ని నైని టచ్ చేస్తే మా అక్క చెయ్యి కాలుతుంది, కాలాలి కూడా. తల్లికి వాతలు పడితే తప్ప పిల్లలకి బుద్ధి రాదన్నా నుడికారాన్ని నిజం చేయాలి. మా వల్లెక్కడవుతుందమ్మా? ఆ పని చెయ్యగల సమర్థురాలివి నువ్వే. నేనే చేస్తానత్తయ్య, మీరే చూస్తారుగా. వెళ్ళు. మమ్మీ, అంత సింపుల్ గా రెచ్చగొట్టవేంటి? రే, వయసులో ఉన్నవాళ్ళని మరిగించడం పెద్ద పనేం కాదు. తల్లి కొడుకులు జారేసుకుని కూర్చున్నారే. హే, ఏంటి జారింది? కాళ్లు చాపుకొని కూర్చున్నారేంటి అని అడిగాను. పెడర్థాలు తీసుకొని మతి పోగొట్టుకోకండి. నువ్వు ఏకంగా మర్యాదనే పోగొడుతున్నావు కదా నగలెత్తికెళ్ళి. అన్నయ్య, ఆ టాపిక్ లేవనెత్తద్దని చెప్పినా దాని గురించే మాట్లాడుతూ ఉంటారా? బ్రో, ఇచ్చేంత ప్రేమ లేని వాళ్ళు మాటలతో గుచ్చుతూనే ఉంటారట. హాస్ విక్కీకి సాయం చేయాలని ఆ పని చేసిందిలే. తన దగ్గర ఉన్నది ఇవ్వకుండా ఇంకో ఉంచుకున్నది ఎలా ఇస్తుంది అనగా గొడవైంది. నేను ముఖద్వారం తెరవకుండా ఉండాల్సింది. అంటే నోరు మూసుకునుంటే బావుండేది అని. విశాలాక్షి మీద ఒట్టేమన్నావు కదమ్మా. విశాలాక్షికే ఎద్దులయ్య తండ్రిలా ఉంటాడు. అలాంటిది